హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరి వంటిల్లు. ఇవాళ మన ఊరి వంటింట్లో ఒక హెల్దీ రెసిపీ చేసేద్దాం రండి. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చి బీట్రూట్ పచ్చడి అండి. వేడి వేడి అన్నంలో ఈ బీట్రూట్ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో దీనికోసం నేను ఒక బీట్రూట్, అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 7 ఎండుమిర్చి తీసుకున్నాను. కావలసినంత చింతపండు, అలాగే ఉప్పు తీసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక చూపించిన విధంగా ధనియాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. దాని తర్వాత ఇందులోకి ఒక 7 ఎండుమిర్చి వేసుకున్నాను నేను, సరిపోయిద్దండి. 7 ఎండుమిర్చి వేసుకుంటే మనకు కరెక్ట్ కారం సరిపోతుంది. మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే దాని తర్వాత ఇందాక చూపించిన బీట్రూట్ని పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కల కింద వేసుకొని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 7 మినిట్స్ వేయించుకుంటే మనకు చక్కగా పచ్చివాసన పోయి వేగిపోతాయండి. దాని తర్వాత ఇందాక మనం వేయించుకున్న ధనియాలు జీలకర్రలోకి ఈ బీట్రూట్ వేసుకోవాలి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నానండి. 1.5 స్పూన్ వరకు ఉప్పు పడింది. అలాగే 1 స్పూన్ వరకు చింతపండు గుజ్జు వేసుకున్నానండి. నా దగ్గర ఆల్రెడీ ఇలా చింతపండుని పల్ప్ చేసి పెట్టుకున్నది ఉంది. మీ దగ్గర లేకపోతే చింతపండు అయినా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత ఇందాక చూపించిన అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 చిన్నులపాయ రెబ్బల్ని ఇలా మెత్తగా దంచి వేసుకోవాలండి. కచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇవంతా పోపు చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం రుబ్బుకున్న పచ్చడిని వేసుకోవాలండి. ఇట్లా మొత్తం పచ్చడిని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత పచ్చడిని ఇలా చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద ఇట్లా వదిలేస్తే మన పచ్చడి రెడీ అయిపోతుందండి. ఆ పచ్చివాసన ఏమన్నా ఉన్నా కూడా పోయి నీట్గా ఉంటుంది. అంతే అండి, మన బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. సో రెసిపీ కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఊరి వంటిల్లు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.